బిగ్ టీవీ రైతు మిత్ర కార్యక్రమానికి స్వాగతం. మనం ఇప్పుడు రంగారెడ్డి జిల్లా దండుమల్కాపురం ఎంఎస్ఎంఈలోని ఇనవ్ అగ్రోమెక్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో ఉన్నాము. వ్యవసాయంలో రైతుల పనిని సులభతరం చేసేందుకు వీరు ఎలక్ట్రిక్ ఈజీబూ అనే వాహనాన్ని తయారు చేశారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. వైభవ్ గారు నమస్కారం అండి. ఇనవ్ అగ్రోమెక్ రూపొందించింది కదా ఈజీబూ. అసలు ఏంటి ఈ ఈజీబూ స్పెషాలిటీ? ఎప్పుడు మార్కెట్లోకి తీసుకొచ్చారు దీన్ని? ఈ డిజైన్ అంతా మీరే ఓన్గా చేశారా? అవును. సో ఈ డిజైన్ అంతా కూడా మా ఇన్హౌస్ డిజైనే అనమాట. మా ఫౌండర్ వెంకట్రావు గారు ఈజ్ అ మేజర్ పార్ట్నర్ అనమాట. మేజర్ డిజైన్ చేసింది ఆయనే అనమాట, దీని సృష్టికర్త. అండ్ మన టీం కూడా, అంటే మేజర్గా మన టీం కూడా అంతా యంగ్స్టర్స్ అనమాట. వాళ్ళందరితోటి కలిసి ఇంజనీర్స్, ఎలక్ట్రికల్ ఇంజనీర్స్ కావచ్చు, వీళ్ళందరూ కలిసి చేసింది దీన్ని తీసుకొచ్చి. మనకి ఇదేంటంటే 2020 నుంచి ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది. 2021లో మన నల్గొండ పుట్టా జనార్దన్ రెడ్డి గారికి ఫస్ట్ వెహికల్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత అక్కడి నుంచి కొన్ని వెహికల్స్ ఇచ్చి దాని మీద ఫీడ్బ్యాక్ తీసుకోవడం, వివిధ రకాల ప్లేసెస్లో, అంటే చెప్పాలంటే పలాస నుంచి మొదలుపెట్టి హిందూపురం దాకా మనం వెహికల్స్ అనేది అక్రాస్ ఇవ్వడం జరిగింది. ఈవెన్ కర్ణాటక అక్కడ ఫస్ట్ ఒక 10 బండ్లు, 15 బండ్లు, 20 బండ్లు అట్లా మెల్లమెల్లగా ఇచ్చుకుంటూ అక్కడ నుంచి మనం దీని మీద ఫీడ్బ్యాక్ తీసుకొని ఏమేమి మోడిఫికేషన్స్ చేయాలి అవన్నీ చేసుకుంటూ ఒక 2024లో మనం దీన్ని ఫైనలైజ్ చేయడం జరిగింది. ఈ డిజైన్ లాక్ చేసాము. దీన్ని టెస్టింగ్ కూడా పంపించడం జరిగింది గవర్నమెంట్ అప్రూవల్స్కి. దెన్ 2024 మిడ్లో మనకి ఇది కంప్లీట్ అయ్యి రావడం జరిగింది. ఓకే. అక్కడ నుంచి ఏంటంటే మనం జనరల్ సేల్స్లోకి పుష్ చేయడం కానీ అవి కానీ, అంటే ఈ విరివిగా ఇంకా అందరి జనాలకి మనకి ఇవ్వడం జరుగుతుంది. ఈ ఈజీబూ స్పెషాలిటీ మళ్ళీ ఒకసారి చెప్తారా? ఓకే అండి. సో బేసిక్గా ఇది ఏంటంటే ఒక బ్యాటరీ మీద నడిచే యంత్రం. మనకి దీంట్లో ఎట్లా అంటే అన్ని రకాలు, ఒక దుక్కి దున్నడం పక్కన పెట్టేసి సో మిగిలిన అన్ని పనులు, అంటే విత్తనం వేసుకునే దగ్గర నుంచి హార్వెస్ట్ చేసే దాకా, అట్లాగే మల్చింగ్ చేసుకోవడం కానివ్వండి, ఆర్ లేకపోతే మీకు ఈ స్ప్రేయింగ్ పిచికారీలకి కానివ్వండి, లేకపోతే చిన్న చిన్న యంత్రాలు నడిపించుకోవాలన్నా, అండ్ లోకల్గా ఎక్కడైనా చిన్న సామాన్లు తెచ్చుకోవడానికి ఒక 7 నుంచి 8 క్వింటాల బరువు మనం దీని మీద తీసుకొని రావచ్చు. సో ఇటువంటి అన్ని రకాల పనులు అన్ని ఏజెస్ వాళ్ళు ఈజీగా చేసుకోగలుగుతారు. అంటే బేసిక్గా చెప్పాలంటే ఇవాళ రోజున ఉన్న కూలీల కొరత, అట్లాగే పెరుగుతున్న డీజిల్ ఖర్చులు, అట్లాగే ఇంజన్ మెయింటెనెన్స్ ఖర్చులు కావచ్చు, వీటన్నిటికీ ప్రత్యామ్నాయంగా మనం ఇది తీసుకురావడం జరిగింది. అంటే దీనికి అటాచ్మెంట్స్ పెట్టుకోవాలా? ఈ అన్ని పనులు చేయించుకోవాలంటే మనము అంటే ఇప్పుడు మనకి ఏంటంటే మీరు ఇక్కడ చూస్తున్నది బేసిక్ వెహికల్ మ్యామ్. ఈవెన్ ఇది కూడా ఒక అటాచ్మెంట్ కిందకి వస్తుంది. కాబట్టి ఇది ఒక బేసిక్ వెహికల్. దీనికి వెనక అటాచ్మెంట్స్, అంటే ఇప్పుడు మామూలుగా జనరల్గా ట్రాక్టర్స్ ఏవైతే వాడతారో దానికి వెనక పెట్టుకొని వాడడం, ఇట్లా పెద్ద సైజ్ పెట్టుకుంటారు. అవన్నీ కాకుండా మనకి చిన్న సైజులో చిన్న కంపాలకి ఉన్న వాళ్ళకి ఈజీగా ఉండేటట్టు దీన్ని డిజైన్ చేశారు. సేమ్ అదే ప్రిన్సిపల్లో మనం అటాచ్మెంట్స్ అనేవి వెనుక పెట్టుకొని వాడతాం. ఇప్పుడు ఇది బ్యాటరీ వెహికల్ కదా, అంటే ఎట్లా ఛార్జింగ్ అది ఎంత పెట్టుకోవాలి, ఒకసారి ఛార్జింగ్ చేసుకుంటే ఎన్ని రోజులు వస్తుంది, అవన్నీ ఒకసారి చెప్తారు? అదే మేడం. సో ఇప్పుడు దీంట్లో ఉండేది 5 కిలోవాట్ లిథియం బ్యాటరీ ఉంటుంది. దీన్ని మనకేంటంటే ఒక్కసారి ఛార్జింగ్ పెట్టుకోవడానికి 3 గంటల సేపు పడుతుంది. ఇట్లా సింగిల్ ఫేస్ కరెంట్లో ఛార్జింగ్ పెట్టుకోవాలి. వన్స్ అది అయిన తర్వాత 4 నుంచి 14 గంటల వరకు దీని పనితరం అనేది ఉంటుంది. ఇప్పుడు మల్చర్ గినక వాడితే కనుక మనం మల్చర్లో మనకి చూసుకుంటే ఫ్లైల్ మూవర్ మీరు వింటే కనుక అది 4 అవర్స్ వస్తుంది. విత్తనాలు వేసుకునే యాక్టివిటీ అనుకోండి 6 నుంచి 8 గంటలు డిపెండింగ్ ఆన్ సాయిల్ కండిషన్. స్ప్రేయింగ్ అనుకోండి, హెవీ స్ప్రేయింగ్, హెచ్టిపి స్ప్రేయర్స్ అట్లాంటివి వాడితే 10 గంటలు రావడం జరుగుతుంది, 8 నుంచి 10 గంటలు. అండ్ దీనికి ఒక డీసీ స్ప్రేయర్ ఉంటుంది, అదే 14 గంటల పైన కంటిన్యూస్ గా, ఇంక్లూడింగ్ వెహికల్ రన్నింగ్ తో పాటు మేము చెప్పే ఫిగర్స్ దాంతో పాటు నడుస్తుంది అన్నమాట. అండ్ మీరు ఇంకొకటి, దీన్ని సోలార్తో కూడా ఛార్జింగ్ చేసుకోవచ్చు. మీకంటూ మీ దగ్గర సోలార్ ప్యానెల్స్ ఉంటాయి కనుక ఆ ప్యానెల్స్ వాడుకొని మనము ఆ పవర్ తోటి దీన్ని ఛార్జింగ్ చేసుకోవచ్చు. అండ్ మీకు ఛార్జింగ్ అయ్యే ఖర్చు కూడా, అంటే 5 యూనిట్ల 5 కిలోవాట్ 5 యూనిట్ల కరెంట్ ఖర్చు అవుతుంది. దీంట్లో మీకంటే యూనిట్కి 10 రూపాయలు వేసుకుని 50 రూపాయలకి మించి ఖర్చు రాదు. అంటే ఇది ఒక 5 గంటలు నడిచిందంటే గంటకు వచ్చే ఖర్చు 10 రూపాయలు మ్యాక్సిమం. అంటే ఇప్పుడు కొన్ని యాక్టివిటీస్ ఉన్నాయి, దాన్ని మనము లెక్క కట్టాలంటే ఇప్పుడు ఎర్త్ ఉంటుంది, గుంటలు చేసుకునేది. ఒక ఛార్జింగ్ లో 400 నుంచి 600 గుంటలు తీసిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే మీకు జనరల్ గా అక్కడ మీకు ఎంత, అంటే ఒక 50 రూపాయలు మీకు అంత అవుతుంది అంటే పని. మీకు ఒక గుంత తీసే ఖర్చులో 500 గుంతలు తీస్తున్నారంటే మీకు దీంట్లో వచ్చే
ఆపరేషనల్ కాస్ట్, బేసిక్గా ఆపరేషనల్ కాస్ట్ 85 నుంచి 95% దాకా దీంట్లో ఆపరేషనల్ కాస్ట్, అంటే పెట్రోల్ డ్రివెన్ ఎక్విప్మెంట్తో కంపేర్ చేస్తే పడిపోతుంది. వైభవ్ గారు, ఇప్పుడు వ్యవసాయంలో చూస్తే కూలీల కొరత అనేది చాలా ప్రధాన సమస్యగా ఉంది. దొరకడం లేదు కూడా, డబ్బులు ఇచ్చినా కూడా కొన్ని ఊర్లలో కూలీలు అనేది దొరకడం లేదు. ఇప్పుడు ఈ యంత్రం ద్వారా మనం దాదాపు 20-25 పనులు చేసుకోవచ్చు అని మీరు చెప్పారు కదా. అంటే ఆ అటాచ్మెంట్స్ అన్నీ మళ్ళీ సపరేట్ తీసుకోవాలా, దీంతో పాటే ఇస్తారా? లేదండి, ఇప్పుడు మీకు బేసిక్ అటాచ్మెంట్స్ కొన్ని కాంప్లిమెంటరీగా ఇస్తున్నాము యాజ్ ఆఫ్ నో. కొంతమంది రైతులకి ఇప్పుడు వాళ్ళకి కాంప్లిమెంటరీగా ఇస్తున్నాము, అంటే ఒక చిన్న స్ప్రేయర్ పంప్ కానివ్వండి, ఈ క్యారియర్ టబ్ కానీ కాంప్లిమెంటరీ ఐటమ్స్ కింద ఇచ్చేస్తాం. బట్ మిగిలిన మేజర్ అటాచ్మెంట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ సపరేట్ గా దీనికి యాజ్ అన్ యాక్సెసరీ కింద తీసుకోవచ్చు. అంటే దాదాపు 20 అని చెప్పారు, ఇంకా ఎక్కువ కూడా పెట్టుకోవచ్చు అటాచ్మెంట్స్. 72 రకాల అటాచ్మెంట్స్ పెట్టుకునే కెపాసిటీ ఉంది. ఇది సర్టిఫై చేసింది కూడా, ఇది చెప్పింది కూడా గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ FMTTI అనేసి, వాళ్ళే దీనికి టెస్టింగ్ అండ్ అప్రూవల్ ఇండియాలో వాళ్ళే చేస్తారనమాట. అది వాళ్ళే చెప్పడం జరిగింది. 72 రకాల పనులు దీంతో చేసుకోవచ్చు. సో ఇప్పటి వరకు మనం ఒక 15 నుంచి 20 రకాలు, అంటే 20-30 రకాలు ఆల్రెడీ మనం టెస్టింగ్ అనేవి చేసాం. బట్ ఇన్ సేల్ మనం ఒక 15 నుంచి 20 రకాల దాకా మనము ఈజీగా చేసుకోవచ్చు. ఈజీగా ఇప్పుడు మన పరికరాలన్నీ మన దగ్గర ఉన్నాయి, చేస్తున్నారు. ఇప్పుడు దాకా మన కస్టమర్స్ ఒక 150 మంది దాకా మన కస్టమర్స్ ఆల్రెడీ అక్రాస్ ఇండియా డిఫరెంట్ స్టేట్స్ లో ఉన్నారు. ఏపీ, తెలంగాణ, కర్ణాటక మేజర్ షేర్ ఉంది. మహారాష్ట్ర, ఒరిస్సా, హర్యానా ఒకటి, బీహార్ లో అండ్ నార్త్ ఈస్ట్ లో కూడా వెహికల్ ఉంది. తమిళనాడులో కూడా రీసెంట్ గా ఎంటర్ అవ్వడం జరిగింది. సో ఇటు రకరకాల స్టేట్స్ లో ఒక 140 అండ్ ఇప్పుడు కరెంట్ ఆర్డర్స్ కలిసి 150 మంది పైన మన కస్టమర్స్ ఉన్నారు, వాడడం జరుగుతుంది. సో ఈ రకరకాల వాళ్ళకి అనువుగా ఉన్న పరికరాలు వాళ్ళు వాడుకుంటారు అన్నమాట. ఇందులో మేజర్ గా ఇంకా కలుపు నివారణకి, అట్లాగే ఈ లోడ్ తీసుకెళ్లడము, ఇటువంటి యాక్టివిటీస్ కి ఇది వాడడం జరుగుతుంది. అంటే అది ఒక మేజర్ కన్సర్న్ కాదు, స్ప్రేయింగ్ ఒకటి అట్లాగే. అండ్ మిగిలిన యాక్టివిటీస్ అన్నిటికీ కూడా, అంటే ఇంకా వాళ్ళకి ఎప్పుడు ఏది అవసరం అయితే, మీరు ఇవాళ రోజున బండి కొంటే ఇప్పుడే తీసుకుపోవాలని, బండి వాడుతూ ఉంటే వాళ్ళకి కొత్త ఆలోచనలు వస్తాయి, మాకు ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరుగుతుంది, ప్రతి ఒక్క రైతు తీసుకోవడం జరుగుతుంది. దెన్ మనం తర్వాత మనం దాన్ని ఇంప్లిమెంట్ చేసి వాళ్ళకి అందరికి, ఇప్పుడు ఈ బండి తీసుకున్న అందరికీ కూడా మళ్ళీ అది షేర్ చేస్తారు. సో ఫర్దర్ గా కొనే వాళ్ళకి అర్థమవుతుంది. మనం ఇప్పుడు ఈ వెహికల్స్ తీసుకెళ్ళిన వాళ్ళు చాలా మంది ఉంటారు కదా, ఎక్కువ దాదాపు ఎన్ని రకాల పనులు చేస్తున్నారు ఒక్కసారి అవి చెప్తారా? మనకి అదే, ఇప్పుడు ఈ కలుపు తీసుకునేదానికి మనకు ఒక 2-3 రకాల పరికరాలు ఉంటాయి. మల్చింగ్ మేజర్ గా ఏంటంటే ఫ్లైల్ మూవర్ వాడటం, అది మల్చింగ్ అనమాట, గడ్డిని పొడి కింద చేసి పడేస్తుంది. అండ్ ఈ పామ్ ఆయిల్ ఫార్మర్స్, ఇంకా కొబ్బరి, వీళ్ళకి ఏంటంటే అదే ఫ్లైల్ మూవర్ ని ష్రెడ్డింగ్ కింద కూడా వాడుకునే అవకాశం అనేది ఉంటుంది. 2 వచ్చేసి స్ప్రేయింగ్. ఇప్పుడు మీరు ఇక్కడ చూసినట్టయితే ఇందులో ఒక 200 కిలోలు బరువు పెట్టుకోవచ్చు, అంటే ఒక 150 లీటర్లు 200 లీటర్లు దాకా మనం ట్యాంక్ పెట్టుకోవచ్చు. అట్లాగే దీనికి ఇంకా పెట్టుకోవాలంటే ట్రాలీ కూడా పెట్టుకొని స్ప్రేయింగ్ యాక్టివిటీస్ మేజర్ గా దానికి వాడుతూ ఉంటారు. అండ్ ఫర్దర్ గా మీకు లోడ్ క్యారింగ్ యాక్టివిటీస్, అంటే ఇందులో నేను అన్నట్టు 200 కిలోలు బరువు ఆపుతుంది, ట్రాలీ అయితే 500 కిలోలు బరువు ఆపుతుంది. దీనివల్ల వాళ్ళు ఏంటంటే మేజర్ గా వాళ్ళు ఈ లోడ్ ఏమైనా ఒక టన్ బరువు కూడా, ఒక ప్లేన్ రోడ్ అయితే కనుక టన్ బరువు కూడా లాగుతారు ఈ 2 కలిపి, లేదంటే 700 కిలోలు అయితే మేము చెప్పేది. సో ఈ పామాయిల్ వాళ్ళు ఉంటే గెలలు తీసుకురావడం, అట్లాగే బత్తాయి తోటల వాళ్ళు, ఇప్పుడు మీరు మన నల్గొండలో మీరు చూస్తున్నారు, ఆ బత్తాయి చిన్న పిల్ల మొత్తం బత్తాయినంతా హార్వెస్ట్ చేసి 5 ఎకరాల బత్తాయిని ఒక హాఫ్ డేలో కంప్లీట్ చేశారు. మామూలుగా కూలీలు అయితే నెత్తి మీద పెట్టుకొని తీసుకురావచ్చు అసలు తట్టలలో. ఇది ఒక మనిషి వాళ్ళు లేకపోతే 2 మనుషులు కలిసి కొన్ని ఎకరాలు హార్వెస్ట్ చేసి తీసుకురావడం, ఇట్లాంటి యాక్టివిటీస్. అండ్ ఇవి మేజర్ యాక్టివిటీస్, మల్చింగ్, స్ప్రేయింగ్, లోడ్ క్యారింగ్. అండ్ చాలా వరకు ఎర్తోగర్ కూడా బాగా వాడడం జరుగుతుంది, కడీలు వాడుకోవడానికి, చిన్న మొక్కలు నాటుకోవడానికి దానికి ఎర్తోగర్ వాడడం జరుగుతుంది. అండ్ ఇంకా మిగిలిన యాక్టివిటీస్ అన్ని కూడా ఏంటంటే ఎవరి అవసరాలను బట్టి వాళ్ళు యాక్సెస్ చేసుకుంటారు, అంటే తీసుకుంటూ ఉంటారు. కొంతమందికి సడన్ గా ఇది కొన్న సంవత్సరానికి ఇంకొక పని అవసరం పడింది, పంట మారింది, వాళ్ళు వేసే పంట మార్చారు, దానికి ఇంకొక రకం ఏదో కావాలి, దానికోసమని అటాచ్మెంట్ కావాలంటే అది తీసుకుంటూ ఉంటారు. పామాయిల్ రైతులు కూడా ఇది తీసుకెళ్లారని చెప్పారు కదా, అంటే ఆ మట్టల్ని కట్ చేస్తుందా ఇది? అవునండి, మీకు వీడియోలో చూడొచ్చు మీరు. కంప్లీట్ గా ఈ మట్టల్ని, అదే మల్చర్ని వాడి మన ఫ్లైల్ మోవర్ గడ్డిని పొట్టు చేసేది ఏదైతే ఉందో
అదే దాన్ని వాడుకొని చిన్న ప్లేట్ అటాచ్మెంట్ ఇస్తాం, దాన్ని గాల్లో హైడ్రాలిక్ తో తీసి పెట్టి లేపెట్టి హ్యాండ్ ఫీడింగ్ ఇస్తారు. సో మీకు కంప్లీట్ గా సేమ్ ఇప్పుడు నేలలో ఉన్న నేల మీద ఉన్న కలుపుని ఎట్లయితే పొడి చేస్తుందో ఆ మట్టల్ని కూడా అదే విధంగా పొడి చేస్తారు. అండ్ దాన్ని చాలా మంది ఎరువు కింద వాడుకుంటారు, లేకపోతే అక్కడనే ఆర్గానిక్ మల్చిగా వదిలేస్తారు. ఇట్లా చాలా విధాలుగా వాడతారు. ఇప్పుడు నేల మీద కలుపు అంటే కొంచెము చిన్న సైజ్ కలుపుని ఇస్తుందా, పెద్ద సైజ్ కలుపుని కూడా ఇస్తుందా? మీకు ఆ రంగులం నుంచి మొదలుపెట్టి 7 ఫీట్లు ఉన్న కలుపును కూడా ఇది కట్ చేస్తుంది. ఓకే, 7 ఫీట్లు ఉంటే ఒక 2 రౌండ్లు వేయాల్సి వస్తుంది, కొంచెం హైట్ లో పెట్టి ఒకసారి, తర్వాత కింద నుంచి ఒకసారి. ఓకే, మీకు మిగిలిన మామూలుగా అయితే కనుక ఈవెన్ ఈ జనరల్ కలుపు అయితే దీనికి పెద్ద విషయమే కాదు, మీకు ఆటోమేటిక్ గా కొట్టేస్తుంది అన్నమాట. అంటే దాని గురించి ఆలోచించే పని లేదు. ఈవెన్ మేము హైయెస్ట్ అయితే మేము ఇప్పటివరకు 7 ఫీట్ల కలుపుని కూడా దీంతో 7 ఫీట్ల కలుపు అంటే చాలా పెద్దదే దీన్ని చేయడం జరిగింది. అంత పొడి పొడి చేసేసి భూమిలో కలిపేస్తుంది. అంతే, మీకు ఏది ఉన్నా కూడా చిన్న చిన్న పొడి కింద చేసి అక్కడ పడేస్తుంది అనమాట. కలపడంగా దాని మీద ఆచదనం లాగా మల్చింగ్ టైప్ వేసేసుకోవచ్చు. ఇప్పుడు మామూలుగా జనాలు షీట్లు వేస్తారు. అవునవును, షీట్ వల్ల మనం ఉన్న కలుపునే మనం ఆర్గానిక్ మల్చ్ లాగా చేసేసుకోవచ్చు. సో అది మేజర్ ఇది. అండ్ దాని తర్వాత ఇక ఈ షెడర్ తో అదే హ్యాండ్ ఫీడింగ్ ఇచ్చే దాంతో కూడా మనము సేమ్ అదే యాక్టివిటీ అవుతుంది. వైభవ్ గారు, ఇది ఎలక్ట్రిక్ ఈజీబు కదా, ఈ ప్రైస్ రేంజ్ ఎట్లా ఉంటుంది, ఈ విత్ అటాచ్మెంట్స్ తో ప్రైస్ ఎట్లా ఉంటుంది, దీంతో పాటు ఈ వారంటీ ప్రాసెస్ ఇదంతా ఒకసారి చెప్తారు. సో ఇది ప్రైసింగ్ అయితే కనుక మనకి ఇంక్లూడింగ్ ఎలక్ట్రో హైడ్రాలిక్ లిఫ్ట్ మెకానిజం, దీంట్లో ఉండే 5 kWh బ్యాటరీ ప్యాక్ తో కలిపి ఇప్పుడు ప్రెసెంట్ 2.5 లక్షలకి ఇది అమ్మడం జరుగుతుంది. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ మీకు అటాచ్మెంట్స్ అనేవి యాడ్ ఆన్ అవుతూ ఉంటాయి. అది ఒక్కొక్క దానికి 5,000 నుంచి మొదలుపెట్టి 60,000 70,000 రూపాయల అటాచ్మెంట్ నుంచి 5,000 రూపాయల అటాచ్మెంట్స్ కూడా ఉన్నాయి. ఎవరి రైతుకి ఏది కావాలో దాన్ని బట్టి వాళ్ళు తీసుకుంటూ ఉంటారు. ఇది కాకుండా మనకి మీరు అడిగినట్టు వారంటీ విషయానికి వస్తే కనుక బ్యాటరీ మీద 3 ఏళ్ల వారంటీ ఉంటుంది, చార్జర్ మీద అయితే 6 months ఉంటుంది. అండ్ మిగిలిన బండి మోటార్ కంట్రోలర్ పార్ట్స్ మీద మనకి 1 year వారంటీ అనేది మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ మీకు వారంటీ పార్ట్ వచ్చేసి అండ్ ఇక యూటిలిటీ పరంగా చూసుకుంటే మీకు ఆపరేషనల్ కాస్ట్ ఇందాక మనం డిస్కస్ చేసాము, అవి యాస్టీస్ గా మీకు అక్కడ సేవింగ్ కొంచెం తక్కువగా ఉంటుంది, ఎందుకంటే ఎలక్ట్రిక్ కదా ఇది, పెట్రోల్ డీజిల్ అవసరం ఉండదు కదా. పెట్రోల్ డీజిల్ అవసరం ఉండదు. అండ్ ఫర్దర్ గా మీకు ఇందులో ఆ పాయింట్ వస్తే కనుక ఇంజన్ అనేది అంటే దీనికి మెయింటెనెన్స్ లాగా ఉండవు. సో బేసిక్ గా ఇంజన్ లెస్ అండ్ దీని స్పీడ్ కూడా 20 కిలోమీటర్ల దగ్గర మనం లిమిట్ చేయడం జరిగింది. అంటే 20నే పోతుంది, మాక్సిమం 20 km/h స్పీడ్ లో పోతుంది. మనకి దీంట్లో గేర్లు ఉంటాయి, అంటే దిగి మార్చుకోవాలి. అది దాంట్లో 2 గేర్లు ఉంటాయి, లోడ్ గేర్, టాప్ గేర్ అని. టాప్ గేర్ లో వేస్తే 20 మాక్సిమం వెళ్తుంది. అంటే తక్కువ లోడ్ ఉన్నప్పుడు మీరు ఏదైనా ఇంటి నుంచి పొలానికి ఈజీగా వెళ్ళిపోవచ్చు, కానీ తక్కువ స్పీడ్ 20 కిలోమీటర్లు వెళ్తుంది. లోడ్ గేర్ వేస్తే 10 వెళ్తుంది. 7 నుంచి 10 మధ్యలో, అంటే పొలంలో అంతకన్నా కానీ మట్టి రోడ్లు ఉంటాయి కదా పొలాలకు వెళ్ళే దారి కూడా అంతే, ఆ గేర్లు వేసుకొని వెళ్తారు. సో దాని వల్ల మనకి ఏంటంటే ఇంకో ప్లస్ పాయింట్, దీనికి రిజిస్ట్రేషన్ గానీ లైసెన్స్ గానీ నడిపే వాళ్ళకి లైసెన్స్ గానీ ఏమీ అవసరం లేదు. నార్మల్ గా ఎవరైనా 20 స్పీడ్ కాబట్టి ఈజీగా ఎవరైనా నడుపుకోవచ్చు. సో ఇప్పుడు డ్రైవింగ్ రాని వాళ్ళు, సైకిల్ దొక్కడం రాని వాళ్ళు కూడా మా కస్టమర్స్ ఉన్నారు. 12 ఏళ్ల పాప బాబు నుంచి 80 ఏళ్ల ముసలైన వరకు కూడా దీన్ని వాడడం జరుగుతుంది. అండ్ రిపేర్స్ కూడా మీకు వాళ్ళే చేసుకున్నారు. ఇప్పుడు ఆ పెద్ద రిపేర్స్ అంటే ఏమొస్తాయి జనరల్ గా? రిపేర్స్ అంటే ఇప్పుడు బేసిక్ గా దీనికి మెయింటెనెన్స్ ఏం లేదు. అవును, జీరో, అంటే ఆల్మోస్ట్ ఈక్వల్ టు జీరో మెయింటెనెన్స్. ఇంకేదో ఆయిల్ పోయాలి, అది చేయాలి, అవేమి ఉండవు. మీకు జనరల్ గా ఏంటంటే ఒక ఏదైనా చిన్న అక్కడ ఏదైనా ప్రాబ్లం వచ్చి ఏదైనా ఇరిగిపోవడం కానీ, పంక్చర్ అట్లాంటివి, పంక్చర్ అనేది ఇంకా జనరల్ అది. మీకు మిగిలిన చిన్న చిన్న ఇప్పుడు వెనక కొంతమంది ఎక్కడైనా చెట్లలో గుద్దేసి లేకపోతే ఏదైనా పార్ట్ చిన్న బేరింగ్ కానీ అది కానీ వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్ వచ్చినా మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ లోకల్ గా అవైలబుల్ ఉంటాయి. అవి దొరుకుతాయా లోకల్ లో ఉన్నాయి? లోకల్ ఇందులో పెట్టిన మాక్సిమం పార్ట్స్ కూడా మేము ఇనిషియల్ నుంచి అది మా మేజర్ ఫోకస్ ఉండేది. ఇప్పుడు ఎక్కడెక్కడో ఉంటారు. అవును, రైతులు ఇప్పుడు ట్రాక్టర్ కి ఏమైనా అయితే ఇప్పుడు ఎక్కడికో వెళ్ళాల్సి వస్తుంది. సో వాళ్ళకి లోకల్ వాళ్ళ ఊర్లో లేకపోతే వాళ్ళ నియర్ బై మండలంలో ఆ పార్ట్స్ దొరికేటట్టు ఉండాలి. లేకపోతే ఆ పార్ట్ లేకుంటే మిషన్ పక్కకి వేసుకుంటే ఇంత పైసలు పెట్టుకొని వేస్ట్ కదా. వాళ్ళకి ఎక్కువ ఇప్పుడు మేజర్ గా వాళ్ళు వాడేది సీజన్ లో, ఆ సీజన్ లో టైం కి ఇది ఆగిపోయిందంటే మేము ఎక్కడి నుంచి వచ్చే 10 రోజులు పడుతుంది అంటే అది నడవదు, కుదరదు. రైతుల దగ్గర అది నడవదు. ఎందుకంటే వాళ్ళకి టైం కి పని అవ్వాలి, పనే వాళ్ళకి అక్కడ వాళ్ళ ఉపాధి, పని కోసమే కొనుక్కున్నారు. సో అది నడవకపోతే అది పెద్ద లాస్ అన్నట్టు, అంటే వాళ్ళ పంటనే లాస్ అయిపోతుంది. అందుకని ప్రతి ఒక్క పార్ట్ కూడా, అంటే మాక్సిమం 90% పార్ట్స్ మీకు లోకల్లో దొరుకుతాయి. ఒకవేళ దొరకకపోయినా థ్యాంక్స్ టు మన
గవర్నమెంట్ సర్వీసెస్, పార్సల్ సర్వీస్ మీరు సాయంత్రం చెప్తే పొద్దునకు మీ దగ్గర ఉంటాయి. మీరే మేము ఇచ్చే టూల్ కిట్ తోటి 15 నిమిషాల్లో మేజర్ టు మేజర్ పార్ట్ కూడా మీరే మార్చుకోవచ్చు. దీంట్లో టూల్ కిట్ కూడా వస్తుంది. దీంతో పాటు టూల్ కిట్ ప్రొవైడ్ చేస్తాము. అది మీరే దాంతో మార్చుకోవచ్చు. ఒకవేళ మార్చుకోవడం రాకుండా దగ్గరలో బైక్ రిపేర్లు వాళ్ళ దగ్గరికి చేసి ఇచ్చేస్తారు. కూడా చేసి ఇచ్చేస్తారు. అంటే యాజ్ సింపుల్ గా ఉండాలి. సింపుల్ గా ఉంటుంది. లేదు అదేమన్నా ఇంపార్టెంట్ ఇది అంటే అది ఒకవేళ అక్కడ కస్టమర్ వాళ్ళు అవ్వట్లేదు అంటే వెంబటే మేము మా పర్సన్ ఇక్కడ హైదరాబాద్ నుంచి పంపించడం జరుగుతుంది. ఫర్దర్ గా ఇక మనకి వెహికల్స్ ఎక్కడెక్కడైతే ఎక్కువ డెన్సిటీ ఉంది అనుకోండి, ఒక పర్టికులర్ డిస్ట్రిక్ట్ లో ఎక్కువ ఉంటే అక్కడ చూస్తున్నాం. ఇప్పుడు అక్కడ సర్వీస్ పాయింట్ లాగా, లేదంటే సర్వీస్ పాయింట్ కాదు, మళ్ళీ పాయింట్ అంటే వాళ్ళు మళ్ళీ అక్కడ తీసుకురావాలి. ఓకే ఓకే. అక్కడ సర్వీస్ పర్సన్ అక్కడ పెడతాము. అబ్బాయి వెళ్ళి రిపేర్ చేసి వచ్చేటట్టు వెళ్ళి అక్కడ బయో లేకపోతే ఎవరైతే అక్కడ పర్సన్ ఎవరైతే ఉంటారో ఇన్ఛార్జ్ అతను వెళ్ళి రిపేర్ చేసుకుని రావాలి. మెటీరియల్ కూడా అతను కొంచెం మెయింటైన్ చేసుకుని సరిపోతుంది. అయితే ఈ మిషన్ ఎవరైనా ఒక రైతు తీసుకున్నారనుకోండి, ముఖ్యంగా చిన్న సన్నకారు రైతులే ఎక్కువ మన తెలంగాణలో చూసుకున్నా కూడా, వాళ్ళు ఈ మిషన్ తోని ఎన్ని ఎకరాల వరకు చేసుకోవచ్చు మేడం? అంటే ఇప్పుడు డిపెండింగ్ ఆన్ ఇప్పుడు మా కస్టమర్స్ వచ్చేసి 1/2 ఎకరా నుంచి మొదలుపెట్టి 100 పైన ఎకరాలు ఉన్న వాళ్ళు కూడా దీన్ని వాడుతున్నారు. ఇప్పుడు 150 కస్టమర్లలో రకరకాల రైతులు ఉన్నారు. వాళ్ళు వాడుకునే పని ఇప్పుడు స్ప్రేయింగ్ చేసే వాళ్ళకైతే చాలా ఎకరాలు కవర్ చేస్తారు. రఫ్ గా 20-25 ఎకరాలు ఉన్న వాళ్ళు అయితే అక్కడ వరకు మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. కూలోళ్ళని పెట్టుకోకుండా ఇంటి మనుషులు చేసుకోవచ్చు ఈ మిషన్ ఉంటే సులభంగా వ్యవసాయాన్ని. అవునండి. అంటే ఇప్పుడు కొంతమంది ఉన్నారు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉంటారు, వాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్, ఈ మధ్య వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ రావడం వల్ల వాళ్ళు పొలాల్లోనే ఉండడం జరుగుతుంది. అక్కడ వైఫై పెట్టుకుంటారు, అక్కడ నుంచే వర్క్ చేస్తున్నారు. వాళ్ళకి ఏంటంటే ఫ్యామిలీతో సహా అక్కడే ఉంటారు. వీకెండ్ వచ్చారు అనుకోండి, వాళ్ళు అక్కడనే ఉంటారు. మహా అయితే ఒకళ్ళిద్దరు సాయం తీసుకుంటారు కూలోళ్ళది. వీళ్ళ ఫ్యామిలీ మొత్తం కలిపి 5 ఎకరాలు 10 ఎకరాలు వీళ్ళే చేసుకుంటున్నారు ఇదే పండిత. ఇప్పుడు మల్చింగ్ యాక్టివిటీ, ఫ్లైల్ మూవ్ యాక్టివిటీ ఉంది. దాన్ని ఏముంది, వాళ్ళ పిల్లలకి ఇచ్చేస్తారు, వాళ్ళు ఏదో ఆడుకున్నట్టు వాళ్ళు బండి అంతా నడిపిస్తున్నారు. పిల్లలు 2 ఎకరాలు 3 ఎకరాలు ఒక 4 గంటల్లో కొడుతున్నారు అంటే ఇంక అంతకన్నా వాళ్ళకి నిజమే. సో దీనివల్ల ఇంత ఈజీగా ఉండడం వల్ల, లో ప్రైస్ అండ్ ఈజీ అవైలబిలిటీ, యాక్సెసిబిలిటీ, డ్రైవింగ్ ఈజీ ఉండడం వల్ల ఫ్యూచర్ జనరేషన్స్ కూడా అట్రాక్ట్ చేయడం మనకి బాగా ఇదవుతుంది, హెల్ప్ అవుతుంది. ఫ్యూచర్ జనరేషన్స్ అండ్ ఇప్పుడు చాలా మంది ఇప్పుడు వదులుకుంటున్నారు వ్యవసాయం నుంచి. అవును, వ్యవసాయం అంటే నష్టాలు, కూలీలు వాళ్ళు దొరకట్లేరు, ఇవన్నీ కొంచెం రకరకాల సమస్యలతో వ్యవసాయం నుంచి బయటకు పోతున్నారు. ఇట్లాంటి అంటే ఉపయోగపడే యంత్ర పరికరాలు కూడా మంచిగా ఉపయోగపడుతుంది రైతులకి. అంతే. ఇక ఫర్దర్ అంటే ఇప్పుడు చాలా మంది ఇప్పుడు కస్టమర్స్ లో ఈ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉన్నారు. వాళ్ళు అక్కడ వీకెండ్ లో రావడం, చేయడం, పిల్లల్ని తీసుకొచ్చి ఇంక్లూడ్ చేయడం, ఇదంతా ఒక ఫన్ యాక్టివిటీ లాగా, అంటే ఫార్మింగ్ అంటే ఫన్ యాక్టివిటీ లాగా అయిపోయింది. ప్రొడక్టివిటీ యాజ్ ఇట్ ఈస్ వస్తుంది, అట్లాగే ఫన్ అయిపోయింది పిల్లలు కూడా. సో అది చాలా మందిని డ్రా చేస్తుంది అంటే ఫార్మింగ్ లోకి. కొంతమంది అయితే ఇంకా దీన్ని చేయబట్టి ఒక 3 ఏళ్ల నుంచి ఒక ఆయన ఉన్నారు. ఆయన అయితే ఆల్మోస్ట్ ఇంకా జాబ్ వదిలేసి కంప్లీట్ గా అగ్రికల్చర్ లో దిగిపోయాడు. ఇది వరకు చేయాలంటే కష్టమయ్యేది ఆయన. అంటే హార్డ్ వర్క్ ని ఇది స్మార్ట్ వర్క్ చేస్తుందా? అంటే హార్డ్ వర్క్ ని ఒక స్మార్ట్ వర్క్ కింద కన్వర్ట్ చేసింది ఇది. అది దీంట్లో ఉండే మేజర్ బెనిఫిట్ అన్నమాట, యూఎస్పీ అంటారు కదా. సో అది వన్ ఆఫ్ ది మేజర్ యూఎస్పీ. అయితే అన్ని కేటగిరీలకు, అంటే అటు రైతులకి, ఇటు వీకెండ్ చేసే ఫార్మర్స్ కి, పెద్ద రైతులకు కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది అని చెప్పొచ్చు. అయితే అన్ని కేటగిరీలకి మీకు ఎవరైనా సరే, ఎటువంటి ఏజ్ ఉన్నా, ఎటువంటి ఫినాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళైనా కానివ్వండి, లేకపోతే రైతు కూలీలే కానివ్వండి, వాళ్ళకు కూడా ఎవరైనా సరే. అంటే ఇప్పుడు పొలం లేదు, ఇట్లాంటిది పెట్టుకొని స్వయం ఉపాధి కూడా పొందొచ్చా? అవును. ఇందులో ఇప్పుడు కొంతమంది ఉన్నారు. మాకు ఒక రైతు ఉన్నారు, ఆయన గద్వాల జిల్లా అన్నమాట. ఆయన ఏం చేస్తారు, రీసెంట్ గా తీసుకున్నారు. ఆయనకి ఎట్లా అంటే ఆయన పొలం చేసుకుంటాడు, 5 ఎకరాలే ఆయన. కానీ ఆయన మండలంలో చుట్టుపక్కల ఉన్న పొలాలన్నిట్లో కూడా ఒక 100 ఎకరాల దాకా కవరేజ్ చేసుకొని ఆయన గోర్లు, గుంటకలు కొట్టడము, స్ప్రేయింగ్ ఎక్విప్మెంట్ కింద వాడుకోవడము, అట్లాగే మళ్ళీ ఈ వివిధ పనులకి, అంటే మల్చింగ్ కానివ్వండి, చాలా రకాల పనులకు వాడుతున్నాడు. ఆయన ట్రాలీ పెట్టుకొని లోడ్ వేసుకొని అక్కడిక్కడ సామాన్లు తీసుకెళ్లడము, ఇవన్నీ వేరే రైతులకు చేయడం వల్ల అదొక ఎంప్లాయ్మెంట్ ఆప్షన్ కింద స్వయం ఉపాధి కూడా ఉపయోగపడుతుంది. స్వయం ఉపాధి. అంటే ప్రస్తుతం చూస్తే పశు సంపద కూడా తగ్గిపోయింది. ఒకప్పుడేమో వ్యవసాయం అంటే పశు సంపద ఉండేది, ఎడ్లతో వ్యవసాయం అయింది. ఇప్పుడు ఎడ్లను, పశువులను పెట్టుకోవాలన్నా అందరికీ పాసిబిలిటీ అవ్వట్లేదు. అట్లాంటి వాళ్ళకైతే ఇది చాలా ఉపయోగపడుతుందేమో కదా. ఇప్పుడు వాళ్ళకి ఎడ్లతో చేసే, ఇప్పుడు ఎడ్లు ఒక 2 ఎడ్లు ఎంతైతే బరాబర్ పని చేస్తున్నాయి, అదే ఇదిలో అంతే రీతిలో ఈ బండి కూడా పని చేయగలుగుతుంది. ఇంకా మేజర్ గా ఏంటంటే మోటార్ డ్రివెన్ ఎక్విప్మెంట్ అవి పెట్టేసరికి ఇంకా దీనికి వైడ్ స్కోప్ అనేది పెరిగింది. సో అక్కడ చాలా మంది
ఇప్పుడు సింపుల్ ఊరు వెళ్ళాలన్నా ఒక ఆవును వదిలేసి వెళ్ళలేము. అవును, అటు అందుకని వదిలేసిన వాళ్ళు కూడా ఎంతో మంది. అదొక ప్రాణి కాబట్టి దానికి అది మేత మన వేసుకోవాలి ఇంట్లో- కదా, నీళ్ళు మన వేసుకోవాలి. ఇంట్లో ఇది పార్ట్ కాబట్టి అవును. దానికి వదిలేస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు దీనివల్ల ఇది పశు సంపదని మెయింటైన్ లేని వాళ్ళకు కూడా ఇది ఉపయోగపడుతుంది. చాలా. ఎవరైనా స్వయం ఉపాధి పెట్టుకోవాలనుకున్న వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది. ఉపయోగపడుతుంది. చిన్న రైతులకైతే ఇది ఒక వరం అని చెప్పొచ్చు. అవునండి. వైభవ్ గారు, ఇప్పుడు చాలా మంది గ్రామీణ యువత స్వయం ఉపాధిపై ఆధారపడతారు కదా, అదే చేయాలనుకుంటారు. ఎక్కడో హైదరాబాద్ ఎటో పోయి వలస కంటే కూడా ఉన్న ఊర్లో స్వయం ఉపాధి పెట్టుకుంటే చాలా మంచిగా ఉంటుంది కదా. అంటే అట్లాంటి వాళ్ళకు ప్రభుత్వ పరంగా ఏమైనా సబ్సిడీ ఉంటుందా దీని నుంచి? సబ్సిడీ కాదండి, అంటే ఇప్పుడు ఇది SMM స్కీమ్లో దీనికి ఆల్రెడీ ఎలిజిబిలిటీ ఉందండి. ఇప్పుడు ప్రయత్నం చేస్తున్నాము, గవర్నమెంట్తో పాటు ప్రయత్నాలు నడుస్తున్నాయి. ఇది ఎంపానల్మెంట్కి దానికి, బట్ దానికి అంటూ ఒక టైం ప్రొసీజర్ అనేది ఉంటుంది. బట్ ఇప్పుడు స్వయం ఉపాధి పెట్టుకునే వాళ్ళకి లోన్ అంటే నాబార్డ్ నుంచి AIF అనేది ఒకటి ఉంటుంది, అగ్రి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్. ఆ ఫండ్ లో మనం ఏంటంటే ఇప్పుడు సపోజ్ మీరే ఉన్నారు, దీన్ని వాడుకొని CHC పెట్టాలనుకుంటున్నారు, లేకపోతే ఏదో ఒక 10% మాత్రం మీరు పెట్టుకొని మిగిలిన 90% నాబార్డ్ వాళ్ళు బ్యాంక్ గ్యారెంటీ ఇస్తారు. ఆ బ్యాంక్ గ్యారెంటీని వాడుకొని మీరు దాన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు. అంటే మీరు బిజినెస్ పెట్టుకోవచ్చు. దానికి ఒక డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ కానీ అది కానీ తయారు చేసి మీరే నాబార్డ్కి సబ్మిట్ చేయొచ్చు. దానికి మేము ఆల్రెడీ టెంప్లెట్స్ కొన్ని తయారు చేస్తున్నాము, ఆల్రెడీ తయారు చేసి పెట్టాము, ట్రయల్స్ నడుస్తున్నాయి. సో మనం డైరెక్ట్గా వెళ్ళి CHCలో తీసుకొని, అంటే లేకపోతే ఎనీ దీన్ని వాడుకొని నాబార్డ్ AIFలో తీసుకోవచ్చు. దాన్ని మీరు దాని నుంచి మీరు ఇన్కమ్ అనేది జనరేట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ వైభవ్ గారు, మంచి సమాచారం ఇచ్చారు. థ్యాంక్ యూ. వ్యవసాయంలో రోజు రోజుకు కూలీల కొరత అనేది అతిపెద్ద సమస్యగా రైతులకు తయారైంది. దీంతో పాటు రైతుల పనిని సులభతరం చేయడానికి రూపొందించిన ఇటువంటి వాహనాలు రైతులకు చాలా ఉపయోగపడతాయి. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.